నిన్నైతే పీతలు వచ్చి తీసుకున్నాము. ఈరోజైతే పీతలు ఎగిరైతే పెడుతుందండి లక్ష్మి. దానికోసం అయితే సామాన్లన్నీ కూడా రెడీ చేసుకుంది. చూడండి ఫ్రెండ్స్, మరి ఇప్పటికేం జరిగే మా ఛానల్ కొద్దిగా ఆదరించి సపోర్ట్ చేస్తాను ఆశిస్తాను. చాలా చాలా కష్టపడుతున్నాము. ఒక 3 years నుంచి కష్టపడుతున్నాము, కానీ సపోర్ట్ అనేది చాలా తక్కువగా ఉంది. అందుకే మా లక్ష్మి అయితే ఎక్కువ బాధపడుతుంది. లక్ష్మి ఎక్కువగా బాధపడుతుంది. అందుకనే మీరు సపోర్ట్ ఇస్తే మాకు కొద్దిగా ఉత్సాహంగా ఉల్లాసంగా ఉంటుంది. ఇంకా మంచి మంచి వీడియోస్ చేస్తున్నాం. మన ఛానల్లో చాలా మంచి వీడియోస్ ఉన్నాయండి, కానీ మీరు మిస్ అవుతున్నారు. అవి చూస్తే మాత్రం కంపల్సరీగా మా టాలెంట్ ఏంటో మీకు తెలుస్తుంది. ఎందుకంటే మనం ఉన్న దాంట్లోనే ఎక్కువ ఆర్భాటంగా పోకుండా, హెవీగా పోకుండా నేచురల్గా ఉంటాయండి మన వీడియోస్ అన్నీ కూడా. నేచురల్గా చేస్తున్నాం, కర్రీస్ కూడా నేచురల్గా చేస్తున్నాం. ఏ ఫుడ్ కలర్లో ఇలాంటి ఐటమ్స్ ఏం కాకుండా ఇంట్లో ఉన్న వస్తువులతోటే, మనం తయారు చేసుకున్న వస్తువులతోటే, మనం తిన్న వస్తువులతోటే నేచురల్గా అయితే మేము తయారు చేస్తున్నాం. మా వీడియోలు అన్నీ అలాగే ఉంటాయండి. ఒక డౌట్ అయితే ఒకసారి మన ఛానల్ ఓపెన్ చేసి చూడండి. ప్రతి వీడియో కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. కాకపోతే మేము మాట్లాడే దాంట్లో కొద్దిగా తేడాలు ఉంటాయి, కానీ మాకు పల్లెటూరు స్టైల్లో చేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా బాగుంటాయండి. ఒకసారి చూసి సపోర్ట్ చేయండి, చెక్ చేయండి. ఛానల్స్ చెక్ చేసిన తర్వాత మీ యొక్క అమూల్యమైన సందేశాన్ని అయితే మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకే అండి. ఈరోజు అయితే మాకైతే పీతల కర్రీ అయితే రెడీ అయిపోతుంది. లక్ష్మి, నాకు అది కోపంగా చూడదు, కానీ పీతల కర్రీ చెప్పు. ఇవ్వండి పీతలు. ఆల్రెడీ వీటికి ఉప్పు కారం అంతా పట్టించేసి ఉన్న పీతలు అన్నమాట ఇవి. అవి ఇప్పుడు ఎగురు వండుదాము. వాళ్ళకి కావాల్సిన సామాన్లు ఏంటంటే తెలుసు కదండి. పేస్ట్ ఈ 3 పేస్ట్ అట్టండి. అల్లం, వెల్లుల్లి, ఉల్లిపాయ పేస్టు, ఇవి టమాటా, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, ఇవి మామూలు కర్రీ స్టార్టింగ్లోకి. ఓకేనా. ఓకే ఫ్రెండ్స్, ముందుగా అయితే స్టవ్ వెలిగించుకొని దానిపై కళా పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకుంటున్నాను. ఇలా ఆయిల్ వేడైన తర్వాత ఫస్ట్ కూడా ఏంటంటే పచ్చిమిర్చి వేసుకుంటున్నాను, అలాగే తరిగిన ఉల్లిపాయ. ఇవి చిన్న కలర్ వచ్చే వరకు మగ్గించుకోవాలి. మగ్గేలోపు అయితే మనం పేస్ట్ ఆడించుకుందామండి. కొద్దిగా అల్లం, వెల్లుల్లి, ఉల్లిపాయ అన్నమాట. ఈ 3 కూడా పేస్ట్ ఆడుకుందాం. చూడండి, బయట వాతావరణం అయితే చాలా కూల్గా ఉందండి. ఇలా మొదటి నుంచి స్టార్టింగ్ నుంచి కూడా తెల్లవారి 4-5 గంటల నుంచి వర్షం పడుతుందండి. వర్షం అయితే తగ్గలేదు, జస్ట్ ఇప్పుడే చిన్న రిలీఫ్ ఇస్తుంది. ఈ మూమెంట్ ఏంటంటే మేము పీతల కర్రీ వండేసుకుంటున్నాం అన్నమాట. చూడండి, ఉల్లిపాయలు అయితే దగ్గరగా మగ్గిపోయాయి కదండి. ఈ విధంగా మగ్గిన తర్వాత మనం ఇందాక పేస్ట్ ఆడుకున్నాం కదా, ఈ పేస్ట్ ఇందులో వేసుకుందాం. పక్కన వేసుకోవాలా. పేస్ట్ కూడా పచ్చివాసన వస్తుంది కండి. ఈ పచ్చివాసన పోయినంత వరకు ఈ విధంగా కొద్దిగా ఒక 2-3 నిమిషాల వరకు ఫ్రై చేస్తూ ఉండాలి. మనకి పేస్ట్ అయితే పచ్చివాసన పోయి చూడండి కలర్ అయితే మరి కదా. ఈ టైంలో ఇప్పుడు మసాలా అయితే యాడ్ చేసుకున్నాను. తక్కువ యాడ్ చేసుకున్నాం. కొద్దిగా పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, కొద్దిగా కారం. టమాటా ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇవి కూడా మగ్గించుకోవాలి. టమాటా మగ్గడ కోసం అయితే మూత పెట్టుకున్నాండి. ఇప్పుడు చూడండి, మనకి టమాటా మగ్గరికి కొద్దిగా జ్యూసీగా వచ్చింది కదండి. ఈ విధంగా బాగా మగ్గించుకున్న తర్వాత ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ యొక్క పీతల్ని ఇప్పుడు ఇందులో వేసుకున్నాం. ఇప్పుడు ఈ మసాలా మొత్తం పీతలకు పట్టించేటట్టుగా కలుపుకోవాలి. పీతల పులుసు, పీతల ఎగురు అన్నీ కూడా చాలా బాగుంటాయండి, అద్భుతంగా ఉంటాయి. వీటి రుచి మరిగిన తర్వాత మళ్ళీ మళ్ళీ పీతలు ఎక్కడున్నా వెతికి కొనుక్కొని తెచ్చుకొని తినాలి, అంత రుచిగా ఉంటాయి అన్నమాట. అనిపిస్తుంది అన్నమాట. అలాగని నిజంగా పీతలకాయలు తినాలి, పీతలకాయ తినాలి అనకాదు. కానీ మా ఊరికి వెళ్తే చాలా మంది పీతలు తెమ్మంటారండి. ఇక్కడి నుంచి ఒరే పీతల ధర నువ్వే తినేస్తున్నా పీతల ధర అంటారు. కానీ ఇక్కడి నుంచి అంత దూరం పట్టుకెళ్ళలేవండి. నేను ఉన్నది ఈస్ట్ గోదావరి, మా ఊరిది వైజాగ్. అంత దూరం పట్టుకెళ్ళాక నేను ఏం చేయలేను. ఇప్పుడు తగినంత సాల్ట్ వేసుకుందామండి.
అలా ఉంటుందండి పీతల కర్రీ యొక్క రుచి. మూత పెట్టుకుందండి ఇప్పుడు. ఓకే అండి, మూత తీసిన తర్వాత చూడండి మొత్తం మసాలా మొత్తం బాగా పట్టేసింది. ఇప్పుడు కలుపుతుంటే వస్తున్నది స్మెల్, ఉంటుని పట్టిన ఒక కంచం అన్నం ఖాళీ చేయాలనిపిస్తుంది, అంత మంచిగా వస్తుంది స్మెల్ అయితే. ఇప్పుడు ఈ విధంగా అరిగిన తర్వాత వాటర్ వేసుకోవాలి కొద్దిగా. ఓకే ఫ్రెండ్స్, మొత్తం మీద మనకైతే దగ్గరగా నిండిపోయిందండి. ఇప్పుడు ఈ స్టేజ్లో ఏంటంటే మనం గరం మసాలా వేసుకోవాలి కొద్దిగా. ఓకే, కొత్తిమీర ఇప్పుడు వేస్తాం, తర్వాత కొత్తిమీర కూడా ఇప్పుడు వేస్తామండి. ఫైనల్గా ఉన్న కాడకి కొత్తిమీర వేసుకొని ఒక్క 2 నిమిషాలు, అంటే కొద్దిగా వాటర్ ఎక్కువ ఉంటుంది, ఇంకా కొద్దిగా ఇంకిన దాకా మూత పెట్టుకొని పెట్టేసుకోదా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు ఉడికించుకోండి. మనకి కొద్దిగా వాటర్ దగ్గర పడిపోయి మంచిగా రుచికరమైన పీతరేకులు గుమ్మగుమ్మలు ఆడుతుంది. ఇప్పటికే పెట్టాయి. ఓకే చూడండి, మనకి వాటర్ అయితే దగ్గర ఇంకిపోయి ఎగిరైతే రెడీ అయిపోయిందండి. కమ్మనైన పీతల పులుసు అయితే రెడీ అయిపోయిందండి. ఫైనల్గా స్టవ్ ఆఫ్ చేసుకొని ఒకసారి మీదకెత్తు, భలేగా ఉంటుంది చూపించి. అదే చూసారా, పీతల కనపడ్డాక టేస్ట్ మాత్రం చాలా సూపర్గా ఉంటుందండి, అదృశ్యం అనమాట. ఎంత టేస్ట్ ఉంటుందంటే స్మెల్ చూస్తుంటేనే చాలా అద్భుతంగా ఉంటుంది అన్నమాట, అంత బాగుంటుందండి.